పూరా లోకల్. సో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు చిన్న ఇక్కడ మీరు? నేను 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. సో ఇక్కడ మీ ఇల్లు కూడా కూలగొట్టారా? ఎప్పుడు వచ్చారు? ఏ టైంకి వచ్చారు? పొద్దున్న 6 గంటలకు వచ్చారు. కూలగొట్టారా? చెప్పొచ్చారా? ముందు చెప్పారా ఎవరికైనా వస్తున్నామని? అంటే ఒక రోజు ముందు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి. కరెక్ట్ వచ్చేసిర్రు సండే రోజు. మేమేమైనా బతుకమ్మ ఆడదామంటే ఏం ఆడలేదు. ఇంకా ఎవరిని ఆడనియకుండా పొద్దున వస్తే రాత్రి సాయంత్రం 5 గంటలకు పోయి పొద్దు నుంచి ఇక్కడ ఇళ్ళన్నీ కూడా కూలగొట్టేశారు. ఒక 100 దాకా కూలగొట్టారు. 100 వరకు కూలగొట్టేశారా? మరి కూలగొట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీ పేరెంట్స్ కానీ మీరు కానీ? ఏం చేశారు? మేము బయటనే వండుకున్నాం 2-3 రోజులు. తర్వాత అటు బయట పడుకున్నారు చుట్టాల ఇంటికి అట్లా. మరి మీరు ఏం చెప్పలేదా ఆపమని? ఇది మీ ఇల్లు కాళ్ళ మీద మొక్కినాం, అవి ఇవి చేసినా ఆపలే. వాళ్ళు ఏమి వెళ్ళలేదా? మరి ఏమంటున్నారు? ఇల్లు ఏమో మీవి కాదు, అక్రమంగా కట్టుకున్నవి ప్రభుత్వ భూముల్లో, అందుకే కదా కూలగొట్టామని చెప్పి. కాదు, మేమే ఒక 1000-2000 కలిపి మట్టి పోపించుకొని మేమే ఇల్లు కట్టుకున్నారా? సో మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మా అమ్మ వాళ్ళు బయటనే ఉన్నారు. మరి బతుకమ్మ చేసుకుంటున్నారా ఈ 2 రోజుల నుంచి? చేసుకోవాలి. ఇప్పుడు కూడా జరగట్లేదు. జరగాలంటే ఇప్పుడు ఇటువంటి బాధలు జరుపుకుంటారు అక్క. ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఎవరు జరుపుకోవట్లేదు. ముందట జరుపుకుంటున్నారు. అక్కడికి వెళ్తున్నారా మరి చూడడానికి? పోవట్లేదు. సో ఇప్పుడు మీరు కూలగొట్టిన ఏరియాలో అయితే ఎవరు జరుపుకోవట్లేదా? కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు వచ్చి ఇట్లా కూలగొట్టే జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇలా ఆడుకోవాలి.